హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అమరేంద్ర మనోహరి గురించి నిజాలు తెలుసుకోవడానికి కోల్కతా వెళ్తాడు. కోల్కతా వెళ్ళిన అమరేంద్రకి మనోహరి తను కోల్కతా వెళ్ళిన కొన్ని రోజులకి సమూహ వివాహాలు చేసుకున్న దాంట్లో కనిపించిందని తెలిసేసరికి సమూహ వివాహాలు జరిగిన ఆఫీస్కి రణ్వీర్ని తోడు తీసుకొని వెళ్తాడు. రణ్వీర్ని తోడు తీసుకుని వెళ్ళిన అమరేంద్ర అక్కడ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటాడు. 7 ఏళ్ల క్రితం జరిగిన పెళ్ళిళ్ళు గురించి మాకు రిపోర్ట్లు కావాలి అని చెప్తాడు. అప్పుడు అతను ఆగండి సార్, నేను తీసుకుని వస్తానని చెప్పి అప్పుడు జరిగిన పెళ్ళిళ్ళకు సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకొచ్చి అమరేంద్ర ముందు పెడతాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనోహరి రణ్వీర్కి ఫోన్ చేసి నువ్వెలా అయినా అమరేంద్రని ఆ ఆఫీస్కి వెళ్లకుండా ఆపు అని చెప్పి బెదిరిస్తుంటూ ఉంటుంది. అప్పుడే పక్కనే అమరేంద్ర ఉండటంలో రణ్వీర్ ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు, లేదు నేను అలాంటివి చేయలేనురా, ఇప్పుడు అలాంటి పరిస్థితిలో లేను అని చెప్పేసరికి ఒక్కసారిగా మనోహరి షాక్ గురవుతుంది. ఏంటి ఇప్పుడు నా నిజాలన్నీ బయట తెలిసిపోతాయేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తనకు ఒక ప్లాన్ వస్తుంది. పక్కనే బాల్కనీలోని బాగి బట్టలు ఆరేస్తూ ఉంటుంది. తనని ఏదైనా చేద్దామని చెప్పి నూనె డబ్బా తీసుకొని మెట్ల మీద వంపేస్తుంది. కాలు జారి పడిపోతుంది బాగి. కాలు జారి పడిపోయిన బాగీని చూసి అమరేంద్రకి కాల్ చేసి చెప్తారు, ఇలా బాగీకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. అప్పుడు అమరేంద్ర వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. మనోహరి నిజం బయటపడుతుందో లేదో చూడాలి మరి.